అర్థమైపోయిందండి. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో తెలియదు. మాకు టార్గెట్ ఉండి ఆ టార్గెట్ కూడా హిట్ అయ్యాం మేము. బట్ వీ న్యూ దట్ విల్ గెట్ దట్ ఓపెనింగ్. బట్ అట్ ద సేమ్ టైం అరే ఆఫ్ కోర్స్ అక్కడ ఎలాగో టెన్షన్ పడ్డాడు, ఇక్కడ కొద్దిగా ఫ్రీగా చెప్పనేయండి మీరు. లేదా టెన్షన్ గురించి కూడా చెప్తా అండి. సో టెన్షన్ అన్నారు కదా, సో ఆ టెన్షన్ కూడా చాలా ఉండే. అబౌట్ 4-5 months ago, right in the middle of production, ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు కదా, ఏంటి ఒక హీరోతో పెట్టి ఇంత. అదే I was just going to say that. అప్పుడు భయపడావు కదా ఫోన్ చేసి. భయపడ్డా, చాలా భయపడ్డా. సో ఫస్ట్ మేము ఒక నంబర్ అనుకున్నాం అండ్ we were almost we made the movie in and around that much. కానీ మధ్యలో మీరు టెన్షన్ అన్నప్పుడు the only tension was we were always confident. They were obviously within the industry, investors అన్నా వేరే ప్రొడ్యూసర్స్ అయినా ఎవ్రీ టైమ్ యూ మీట్ దెమ్ వాళ్ళేమో అసలు నీకేమన్నా అర్థమవుతుందా ఏం చేస్తున్నావు అనే ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు నాకు. నేనేమో నాకైతే అర్థమవుతుంది, కానీ వాళ్ళు చెప్పినప్పుడు యూ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ కదా. సో దట్ వాజ్ ద ఓన్లీ స్ట్రెస్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ న్యూ ఇఫ్ వీ పుల్ దిస్ మూవీ ఆఫ్ ఇన్ ద రైట్, దేని గురించి, if we pull the movie off in that right number and the way we calculated, that is also based on our experience with sare non theatrical ఎంత వస్తుంది ఎంత రాదు అని, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హౌ కెన్ వి బీ సేఫ్ అన్న క్యాల్కులేషన్తోనే వెళ్ళాము. అండ్ దట్స్ వేర్ వి గాట్. నౌ బాంబే ఫ్లైట్స్ కంతా మీ ఫ్లైట్స్కే ఇంత అయింది చూడండి అని చూపిస్తూ ఉంటాడు నాకు. మీరు పోయొచ్చింది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ హిమాంక్ అల్టిమేట్ గా సమంతకు రెమ్యునేషన్ ఇచ్చారా లేదా? క్యాల్కులేట్ ఇవ్వలేదు ఇంకా. సో అదే అండి. సో ద వే వి స్ట్రక్చర్డ్ ఇస్ ఇప్పుడు మీరు అందరు నన్ను ఇట్లా రెవెన్యూ షేరింగ్ కాదు హిమాంక్, ఈ టికెట్ రేట్లు విషయం మీకు ముందు ఏమన్నా హైక్ చేయాలని ఉందా, లేదు అదే మీకు అడ్వాంటేజ్? I think that was a big advantage. We always wanted to keep it very very reasonable, accessible to people. అందరు చూడాలని అండి, ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఈ సినిమాకి వెళ్ళాలంటే ఒక్కరు వెళ్ళారు, 5-6 వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి అఫోర్డబుల్. అండ్ మీరు అన్నట్టు మేము మా క్యాల్కులేషన్ ముందు నుంచే నాన్ థియేట్రికల్ మీద ఎంత వస్తుందనే క్యాల్కులేషన్తోనే మేము మొత్తం సినిమా తీసాం, సో దట్ వీఆర్ సేఫ్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, వై వీ డెంట్ సెల్ ఇట్ ఎనీవేర్ ఇస్ బికాస్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ద మినిట్ వీ సా అ ఫ్యూ షార్ట్స్ వీ థాట్ వీ వాంట్ టు రియలీ కీప్ దిస్ ఫిల్మ్ ఫర్ అస్. అండ్ షార్ట్స్ చూసాక అట్లా ఫీల్ అయ్యావా? నేను ఒక కథ 2 నిమిషాలు కథ చెప్తానే ఫీల్ అయ్యా అనుకున్నాను నేను. అందుకనే కదా చేసింది ఫస్ట్. షార్ట్స్ చూసాక ఇప్పుడు బాగుందిలే అని. షార్ట్స్ చూసాక అమ్మొద్దు అనుకున్నాం, మనమే రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ నుంచి అదే ప్లాన్ రాజ్ గారు. బట్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్. ఓకే రాజ్ గారు, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ టు టెల్. దెర్ ఇస్ ఇంకా చాలా మిగిలి ఉంది అని అనిపిస్తుంది.